వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి చర్చ చాలా జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకి హాని ఉంది. ఇప్పటికే 2 గ్రూపులు దిగాయి. ఒకటి కర్ణాటక నుంచి, ఇంకోటి వెస్ట్ బెంగాల్ నుంచో సమ్వేర్ ఎక్కడి నుంచో దిగింది, తమిళనాడు నుంచి దిగింది అంటూ చాలామంది పాత్రికేయులు, జర్నలిస్టులు, మోడరేటర్లు టీవీల్లో వాటి మీద అనాలిసిస్ చేస్తూ ఆయనకి రోప్ సెక్యూరిటీ ఇవ్వడం లేదు, రోప్ పార్టీ లేదు, Z+ కేటగిరీ అంటే ఏంటి, ఎంతమంది ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి, ఇచ్చేయాలి, మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఇది చేసేద్దాం అనుకుంటున్నారు. ఆయన వెళ్ళిన చోటల్లా కూడా ఇలా విధ్వంసం జరుగుతుంది, అంటే భద్రత ఇవ్వట్లేదు కాబట్టి ఇలా జరుగుతుంది. ఆల్రెడీ అమిత్ షా నుంచో లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి నుంచి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకుంటే మీరు ఇప్పుడు ఢిల్లీ రావద్దు, మీరు దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి, కేంద్రం గమనిస్తుంది అన్నీ కూడా అంటూ ఆయన ఒక టిప్ ఇచ్చారని, దాంతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన క్యాన్సిల్ అయింది అని, లేదంటే ఇంకో చోట ఇంకోటి అన్ని క్యాన్సిల్ అయ్యాయని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే నెల్లూరు పర్యటనలో కూడా ఏదో అది క్యాన్సిల్ అయింది, చివరిలో క్యాన్సిల్ చేసుకున్నారు. అలాగే దానికి సంబంధించి చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి, హెలికాప్టర్ ఇవ్వడానికి చిత్తడి నెలల్లోనే ఓకే చేశారు, అక్కడ హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. చెవిలో పువ్వు అని పాత సామెత ఉండేది కదా, అది చెవిలో కాకపోతే నేను కామెంట్ చేయలేను. మొత్తం ఒళ్ళంతా పూలు పెట్టుకున్నట్టుగా ఉంది ఇలాంటి మాటలు వింటుంటే. ఎందుకు అంటే వాళ్ళ నేతలే చెప్తున్నారు అసలు నిజాలు, అసలు వాస్తవాలు. ప్రభుత్వం ఏ విధమైనటువంటి భద్రత కల్పిస్తోంది అనే దానికి, ఎంతమంది పోలీసులు ఆ పర్యటనల దగ్గర ఉంటున్నారు, వీళ్ళు చేసేటువంటి దానికి అడ్డుకోవడానికి కావచ్చు, లేదంటే భద్రత ఇవ్వడానికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది సిబ్బంది ఉంటున్నారు అనేది నేను చెప్పాను అనుకోండి, నేను మాట్లాడాను అనుకోండి, కింద ఆబ్వియస్లీ కామెంట్స్ వచ్చేస్తాయి. 100% కింద ఆబ్వియస్లీ కామెంట్స్. పచ్చ కుక్క వచ్చేసాడు, పచ్చ జర్నలిస్ట్ వచ్చేసాడు, ఇది ఇంకో పచ్చ ఛానల్, ఇది ఇంకో కూటమిలో పెట్టేసినటువంటి ఇంకో కలగూర గంప, మీ ఇష్టం ఇంకా వేసేస్తారు. లేదంటే కూటమి నేతలు నీకు ఎంత ఇచ్చారు తమ్ముడు అంటూ కామెంట్లు పెడతారు. ఈ వీడియోలు చేయడానికి, ఇలా ఉండడానికి కూటమి నీకు ఎంత ఇచ్చింది, కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు నీకు ఏమి ఇస్తున్నారు అసలు అని ఇంకా కామెంట్లు పెడతారు. ఇదే వార్త, ఇదే విషయాలు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు సైతం ఇచ్చేయగలను నేను అనేటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి, ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళందరికంటే ఆయన నోరే చాలా పెద్దది, ఆయనే వాస్తవాలు చెప్తున్నాడు అంటే నమ్మగలరా? నమ్మలేకపోతే ఒకసారి కఠోరమైనటువంటి వాస్తవం, వైసీపీ బయటపెట్టిన వాస్తవాన్ని మీరే వినండి, చూడండి. పరామర్శకు 500 మంది మినహా ఒక్కళ్ళు కూడా రావడానికి వీలు లేదు అని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారంటే 1500 మంది పోలీసులు, 20 మంది సిఐలు, 50 మంది ఎస్ఐలు, 6 ఏఎస్పీలు, 3 ఎస్పీలు, ఇంత పోలీసు బలగాన్ని ప్రయోగించారు. దేనికి ప్రయోగించారో తెలుసా? వచ్చిన జనాన్ని అదుపు చేయటం కోసం కాదు. 30 మంది, 500 మంది ఇంతవరకు మాత్రమే రావాలి, అంతకు మించి ఒక్క పురుగు కూడా రావడానికి వీల్లేదని చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చూశారుగా అంబటి రాంబాబు గారు ఏం చెప్తున్నారు? 1500 మంది పోలీసులు, 20 మంది సిఐలు, 50 మంది ఎస్ఐలు, 6 మంది ఏఎస్పీలు, 3 ఎస్పీలు. ఇది జగన్మోహన్ రెడ్డి కోసం కాదంట భద్రత, జగన్ కోసం జనం రాకుండా ఆపడానికంటే భద్రత. అంటే ఎంతమంది ఉన్నారండి పోలీసులు అంటే, నేను జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మొత్తం ఏరియాకి సంబంధించి ఎంతమంది పోలీసులు ఉన్నారంటే అక్కడ నిన్న ఒక్క పర్యటనకి సంబంధించి 1500 మంది పోలీసులు, అందులో సిఐలు 20 మంది, 50 మంది ఎస్ఐలు, 6 మంది ఏఎస్పీలు, 3 ఎస్పీలు ఉన్నారు. ఇంతమంది భద్రత ఇది ఉంటే 1500 మంది Z+ కేటగిరీ కాదు, ప్రధానమంత్రి పక్కన ఉండాల్సినటువంటి పోలీస్ భద్రత ఇదంతా చెప్పాలంటే 1500 మంది ఉన్నారు. మరి ఇంకా ఎందుకు ఏడవడం దేనికి? భద్రత లేదు, Z+ లేదు, ఇంకోటి లేదు, అది లేదు, ఇది లేదు, అయినా సరే అంటారు మరి ఇక్కడ లేకపోతే ఆ బానెట్ మీద ఎందుకు ఎక్కారు, లేదంటే ఇంకో చోటకి ఎందుకు ఎక్కారంటే, ఒరే మీరు ఇంతమందిని మందన వేసుకొస్తున్నారు, ఆయనకి ఏమన్నా నిజంగా అయినా మీరు చేసినా కూడా మళ్ళీ అది ఏదో ఒకటి అవుతుంది, ఆల్రెడీ కోడికత్తి ఉదంతాన్ని మేము చూస్తున్నాము, ఎవరి మీద ఏం జరిగింది అనేది మేము చూసాము, ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఇంతమందిని ఎక్కడికి వెళ్ళినా 1500, 2000 మందితోటి పెట్టి ఎక్కువ క్రౌడ్ ఆయన చుట్టుపక్కలకి వెళ్లకుండా, ఎందుకంటే ఇవేం బహిరంగ సభలు కాదు, రోడ్ షోలు కాదు, పరామర్శలకు వెళ్ళే చోట నేను 10,000 మంది వెళ్తా, 30,000 మంది వెళ్తా, 1,00,000 మంది వెళ్తా అంటే పర్మిషన్లు ఎవరు ఇవ్వరు. వాళ్ళని కట్టడి చేయడానికి కూడా పోలీసు ఉండాలి, ఈయన చుట్టుపక్కల కూడా భద్రత ఉండాలని చెప్పి 1500 నుంచి 2,000 మందిని ఉపయోగిస్తూ ఉంటే భద్రత ఇవ్వలేదు. ఇస్తేనేమో ఇదిగో జగన్మోహన్ రెడ్డికి భద్రత ఇవ్వలేదు అని ఏడుస్తారు. ఒకవేళ ఇస్తే లేదు ఇది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డికి జనం దూరంగా ఉండడం కోసం ఇచ్చింది అని చెప్పి మాట్లాడడం. అన్ని మాటలు వైసీపీఏ మాట్లాడి ఏమి ఉపయోగం? ఇంకా మరి ఏం చెప్పాలి?
దేనికో ఒకదానికి స్టిక్ అయ్యి ఏడవాలి కానీ అన్నీ మేమే మాట్లాడతాం, మేమే అబద్ధాలు చెప్తాం, మళ్ళీ ఆ అబద్ధాలకి నిజాలేంటి అనేది కూడా మేమే బయట పెడతాం అంటే దీన్నే అంటారు కుక్కతోక, లేదంటే ఏదంటారు సరే పొయ్యిలో కుక్కతంత. నేను పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకుంటుంది. సామెతలు ఉంటాయి అలాగా. ఈ సామెతలు అన్నీ వీళ్ళకి యాప్ట్ అవుతూ ఉంటాయి. దిక్కుమాలిన అదేంటి నాకు అర్థం కాదు. మరి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి భద్రతకి ఇంత లెక్కలు కూడా చెప్పింది అంబటి రాంబాబే, ఇప్పుడు అంబటి రాంబాబు అబద్ధం చెప్పారు అనాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.